వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీలో నాయకత్వ సామర్థ్యం చూడకుండా డబ్బులు చూసి టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత సమర్థవంతమైన నాయకుల కొరత ఏర్పడుతూ ఉంది. చాలా చోట్ల అంటే నియోజకవర్గాల్లో, రాష్ట్ర స్థాయిలో ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఒక తెలుగుదేశమే కాదు, మిగతా పార్టీల్లో కూడా, వైసీపీ లాంటి పార్టీల్లో కూడా అదే పరిస్థితి నడుస్తూ ఉంది. ఇవాళ రేపు ఎలక్షన్ చేయాలంటే అసెంబ్లీకి 25-30 కోట్లు, లోక్సభకు 100 కోట్ల పైన అవుతున్న సందర్భంలో డబ్బులు లేకపోతే ఎలా అనే వాదన కూడా వస్తుంది. నిజమే, అది కూడా ఒక పాయింటే. కాకపోతే ఈ డబ్బున్న వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం కావటం, లేకపోతే దూకుడుగా రాజకీయం చేయటం, ఇలాంటి వాటిల్లో వాళ్ళు వీక్గా ఉంటారు. దీని మూలంగా ఏమవుతుందంటే ఏ పార్టీకైనా కానీ దీర్ఘకాలంలో పార్టీకి నష్టం జరుగుతుంది. ఇందుకు చాలా ఉదాహరణలు ఉంటాయి. ఇప్పుడు మొన్న గన్నవరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది నిజంగా ఆ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తలవంపులు తెచ్చే ఘటన తెలుగుదేశం పార్టీకి. పార్టీ తలెత్తుకోలేని ఘటన అది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద 2022లో ఫిబ్రవరిలో అనుకుంటా వైసీపీ వాళ్ళు దాడి చేశారు. కార్యాలయం దగ్గర తగలబెట్టి గందరగోళం చేశారు ఆ రోజున. అప్పట్లో ఏదో మామూలు చిన్న చిన్న కేసులు పెట్టారు, 40 మంది మీద. అలాగే తెలుగుదేశం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. అంటే బాధితుల మీద కూడా కేసులు పెట్టారు. దాడి చేయడానికి వెళ్ళిన వాళ్ళ మీద, బాధితుల మీద, ఇద్దరి మీద కేసులు పెట్టారు. సరే, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని సీరియస్గా తీసుకున్నారు. 50 మంది మీద కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా పెట్టారు. ఆ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ ఒక అతను పనిచేస్తాడు, ముదునూరి సత్యవర్ధన్ అని. అతనితో కూడా కేసు పెట్టించారు. తనను దూషించారని, కొట్టారని కేసు పెట్టారు. అతను ఎస్సీ కావడంతో ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది వీళ్ళందరి మీద. సో కొంతమందిని అరెస్ట్ చేసి లోపలేశారు, కొంతమంది బెయిల్ కోసం వెళ్ళారు. సో వల్లభనేని వంశీ అయితే ఈ దాడికి సూత్రధారి వంశీ అని కేసు పెట్టారు. ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు సత్యవర్ధన్ తన మీద దాడి జరగలేదు, తనని ఎవరూ దూషించలేదు, పోలీసులు బలవంతం చేయటం మూలంగా నేను కేసు పెట్టాను, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అని ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించాడు. పైగా నాకు రక్షణ కల్పించండి పోలీసుల నుంచి అని జడ్జి గారిని కోరారు. దీంతో మొత్తంగా సీన్ రివర్స్ అయిపోయింది. నిన్నటి నుంచి వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా తప్పుడు కేసులు ఇలాగే పెడుతున్నారని హోరెత్తిస్తున్నారు. ఇక్కడ ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ లీగల్ టీం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. కేసు పెట్టేటప్పుడు ముందు ఆలోచించాలి అతను ఎంతవరకు నిలబడతాడనేది. వాళ్ళు నిజంగా దాడి జరిగినా కూడా బెదిరించినప్పుడు జరగలేదని చెప్పవచ్చు. సో అతని కెపాసిటీ ఏంటి, అతను ఎంతవరకు నిలబడతాడు, అతని విధేయత ఏంటి అనేది చూడాలి. అలాగే అతన్ని అనుక్షణం మనం అబ్జర్వ్ చేస్తూ కాపాడుకుంటూ ఉండాలి. ఇక్కడ గన్నవరంలో అవతల వంశీ లాంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉండి వంశీ చక్రం తిప్పాడు అనుకోవాలి. అధికారంలో ఉన్నవాళ్ళు, కేసుల్లో కీలకంగా ఉన్నవాళ్ళ విషయంలో వాళ్ళకి భరోసా కల్పించాలి, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళు ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగిపోకుండా వాళ్ళకి రక్షణ కూడా కల్పించాలి, వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి. మీ అవసరం తీరాలంటే వాళ్ళ అవసరాలు కూడా తీర్చాలి. అలాంటిది ఏం చేయకుండా కార్యకర్తలకి, నాయకులకు కలవటానికి సమయం ఇవ్వకుండా వ్యవహారాలు నడిపితే ఇలాగే ఉంటుంది. ఈ విషయంలో వంశీ చాలా చక్కగా వాడుకున్నాడు ఈ పరిస్థితిని అని అర్థమవుతుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన కేసు ఇది. ఈ కేసులో ఇంత నిర్లక్ష్యం అని తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం సోషల్ మీడియా కూడా ఘోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సత్యవర్ధన్ మడమ తిప్పటం వల్ల ఈ ఎస్సీ ఎస్టీ కేసు వీగిపోవచ్చు. స్థానిక నేతల నిర్లక్ష్యం తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఇది ఒక గన్నవరంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది తలవంపులు తెచ్చే సంఘటన. దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మిగతా కేసుల విషయంలో జాగ్రత్త పడతారో, లేకపోతే ఇలాగే వదిలేసి అబాస్ పాలవుతారో వేచి చూడాలి. Like, share and subscribe to Rajaniti channel.